లో ప్రధానమైనది ఏంటంటే సభలో ఆబ్సెంటిజం. హ్మ్. ఉద్యోగస్తులు ఒక రోజు రాకపోతే ఇది చాలా న్యాయమైన క్వశ్చన్. హ్మ్. ఉద్యోగస్తుడు ఒక రోజు ఆబ్సెంట్ అయితే జీతం కట్ చేస్తారు ఒక రోజు హ్మ్. అనఫిషియల్ గా హాజరైతే. అవును. శాసనసభ్యుడు అకౌంటబిలిటీ పెడదామనే చర్చ మంచిది. కాకపోతే వీళ్ళు 11 మంది కదా అందరికీ వర్తిస్తున్నది. అవును. ఇప్పుడు అందరికి కొంతమంది ఉంటది కదా! 175 మీరు మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తది. ఉంటుంది. ఇప్పుడు మనకు హ్మ్. సభలో మీరు ఎప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళండి. హ్మ్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అనుకో ఫస్ట్ పోయి సంతకం పెడతారు. సంతకం ఆడ పెడతారు, అసెంబ్లీలో ఉండదు. అది హ్మ్. అసెంబ్లీ గేట్ బయట ఉంటుంది. గేట్ అంటే బయట మెయిన్ లాగ్ గేట్ బుక్‌లో కాదు, ఉంటది. హ్మ్. లాక్ బుక్ లో ఉంటుంది. దాన్ని సంతకం పెట్టేస్తారు. హ్మ్. లోపల అటా ఇటా చూస్తారు. హ్మ్. ఈ రోజు నా ప్రశ్న వస్తుందా రాదా. ప్రతిపక్షం అసలు లేదు కదా, ఇంక పట్టించుకోవాల్సిన అవసరం లేదు సభను. ప్రతిపక్షం హ్మ్. ఉంటే అడుగుతాడని సంఖ్య ఉండాలి. హ్మ్. ఇప్పుడు ప్రతిపక్షంగా లేదు కదా, అటా ఇటు చూసి ఇదే వెళ్ళిపోయి ఉంటారు. ఇది సాధారణ జరుగుతుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏ లెక్కలోకి వస్తారు, హ్మ్. వాళ్ళందరూ కట్ చేద్దామా కట్టి. హ్మ్. ఒక సున్నితమైనటువంటి భావోద్వేన అసెంబ్లీలో జరిగే ఇట్లాంటి సున్నితమైన అంశాలు బదిలో బయట పెడితే ఏమవుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఓకే మేము సంతకం పెట్టి హౌస్ లోకి రాకుండా వెళ్ళిపోవడం హ్మ్. మీరు విమర్శిస్తున్నారు. హ్మ్. మరి 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ, అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయి జీతాలు తీసుకున్నాడు కదా, హ్మ్. దాన్ని ఏమంటారు. హ్మ్. కానీ తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జీతం తీసుకోడు హ్మ్. ఎమ్మెల్యేగా. తీసుకోడా? ఆయనకు తీసుకోడు. నాకు ఇప్పటిదాకా తెలిసి తీసుకోలేదా? ఇప్పుడు గత 5 ఏళ్లలో కూడా తీసుకోలేదా? గత 5 ఏళ్ళలో కూడా తీసుకున్నట్టు నాకు సమాచారం లేదు. ఇప్పుడైతే అధికారికంగా స్పీకరే ప్రకటించాడు, ఎమ్మెల్యే జగన్ జీతం తీసుకోవట్లేదని. జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా అందరూ జీతాలు తీసుకుంటున్నారని ఆయనే చెప్పాడు, ఓకే. ఓకే. ఆ! ఇంక్లూడింగ్ ఆ! హ్మ్. ముఖ్యమంత్రి. హ్మ్. ఈ రోజు ఇప్పటి ఈ ఈ సభ ప్రారంభమైన తర్వాత జగన్ తీసుకో, ఈ సభ అంటే అసెంబ్లీ కాదు, హ్మ్. ఈ అసెంబ్లీ కాదు, మొత్తం కొత్త సభ అంటే 2024 గెలిచిన తర్వాత ఏర్పడిన తర్వాత రోజు నుంచి ఆయన జీతం తీసుకోవట్లేదు. హుహు. ఓకే. ఈ మనం వెళ్ళట్లేదు కాబట్టి జీతం తీసుకోవట్లేదా, హ్మ్. నాకున్న సమాచారం కరెక్ట్ ఆర్ రాంగ్, ఆయన మొదటి నుంచి తీసుకోవట్లేదు. హుహు. కాబట్టి హుహు. ఇప్పుడు ఏమవుతుంది, రచ్చ రచ్చ ఎక్కువైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సభకు హాజరైన జీతం తీసుకోలేదు, మీ సభకు హాజరుగా 2 నెలల జీతం ఎందుకు తీసుకోలేదని చర్చ వస్తుంది కదా. వస్తది రెండు, కదా! అవును. గతంలో హ్మ్. వైసీపీ వాళ్ళు జగన్ గారితో సహా పాదయాత్ర పేరుతో 1.5 year బయట వెళ్ళిపోయారు. హ్మ్. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా రాలేదు, వాళ్ళందరికీ జీతాలు వచ్చినాయి కదా. అందరికొచ్చినియి. అవును. హ్మ్. అందులో కాబట్టి ఇది సున్నితమైన అంశం, జాగ్రత్త. రెండోది, అశోక్ గారు ఈ రోజున్న రాజకీయ వాతావరణంలో ఏ ఎమ్మెల్యే అయినా జీతం మీద ఆధారపడి ఉంటాడా, అది ఉండదు. జీతపత్యాలు. హ్మ్. హ్మ్. కాబట్టి హ్మ్. జీతాల కోసం కకృతి పడే అంత ఓడంటే 50 కోట్లు 60 కోట్లు ఎట్ట పెడతారు ఒక హ్మ్. నియోజకవర్గానికి. హ్మ్. 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 కాబట్టి అంతా వ్యాపారస్తులు డబ్బులుండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్న స్పీకర్ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. దీనివల్ల అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మీరైనా నేనైనా అసెంబ్లీ ఎమ్మెల్యేలను కించపరచకూడదు, హ్మ్. సభలో ఉండే సభ్యులు ఏం అనకూడదు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు స్పీకర్ గారు ఆ వ్యాఖ్య చేసిన తర్వాత మనం కూడా అన్నాం అనుకో, రేపటి నుంచి హ్మ్. హౌస్ పిలిపించచ్చు, మనల్ని వచ్చి నిలబెట్టచ్చు బోన్ లో, హ్మ్. ప్రశ్నించవచ్చు, క్వశ్చన్స్ వేయచ్చు, శిక్ష కూడా వేయచ్చు స్పీకర్. హ్మ్. ఇప్పుడు ఎవరు అన్నారనుకోండి, మీరే అన్నారు కదండి మేము కూడా అన్నాం అన్నారు, ఏం చెప్తారు. హ్మ్. ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు కాబట్టి దొంగచాటు అన్నారు, మా ఊరికి రాలా నేను ఓటేసినాను ఎమ్మెల్యే, నేను కూడా అట్లే అంటానన్నా అంటే అట్టుంటుంది. హ్మ్. కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్, హౌస్ యొక్క గౌరవం దెబ్బతింటుంది. కాబట్టి స్పీకర్ గారు మిగతా అన్ని కరెక్టే, హ్మ్. డిమాండ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, మీ సేవలో రావాలి బయట సంతకం పెట్టి పేస్తే కరెక్ట్ కాదని చెప్పొచ్చు, హ్మ్. అవసరమైతే రాని వాళ్ళకి జీతాలు కట్ చేయమని ప్రపోజల్ చేయొచ్చు, ఇవన్నీ రైట్. హ్మ్. బట్ దొంగచాటున అనే పదం వాడకుండా ఉండి, హ్మ్. అట్ ద సేమ్ టైం కేవలం వైసీపీ అని 11 అని అనడం అనేది ఆ హ్మ్. ఆ స్థానానికి అంత మంచిది కాదని అనిపిస్తుంది.